నాగాలాండ్ భారతదేశంలో ఉండే అనేక రాష్ట్రాలలో ఇది కూడా ఒకటి అని మనం చదువుకున్నాం. నాగా ప్రజలు దృఢ శరీరులు, చాలా అందమైన వారు, కష్టించి పనిచేసేవారు, కొండలు కోనలు అడవులలో ఆనందంగా జీవించేవారు, అతిథి ప్రియులు, నాగా భాషను మాట్లాడేవారు. మహాభారత కాలంలో అశ్వసేనుడు అనే నాగునికి అర్జునుడితో వ్యక్తిగత శత్రుత్వం ఉండేది అని, అతడు అర్జునుడిని సంహరించేందుకు గాను యుద్ధంలో కర్ణునికి సహాయం చేయబోయి విఫలమయ్యాడని కథనం ఉన్నది. ఉలూచి అనే నాగకన్య అర్జునుని వలచి వరించిందని ఇతిహాసం కూడా ఉన్నది. నాగా ప్రజలు మంగోలియా, చైనా ప్రాంతాల నుండి వలస వచ్చిన వారని పాశ్చాత్య చరిత్రకారులు అంటారు. ఇది ఎంత మాత్రము నమ్మదగినట్లుగా లేదు. ముందే పేర్కొన్నట్లుగా నాగాల ప్రస్తావన అతి ప్రాచీనమైన మహాభారతంలోనే ఉంది. భారతీయులను వివిధ కారణాలు చూపి విభజిస్తే గాని భారతదేశాన్ని పాలించలేమనే కుటిల నీతితో నాగాలు, మిజోలు, గోండులు అనేవారు అసలు భారతీయులే కారని, వారు ఈ దేశీయులు కానే కాదని, వాళ్ల జన్మ మూలాలు మరెక్కడో ఉన్నాయని చెప్పడం ద్వారా వారిని మానసికంగా భారతీయ సంస్కృతి నుంచి వేరు చేసి తమ మత మార్పిడి దందాను ఆ ప్రాంతాలలో తేలికగా నిర్వహించుకునేందుకు గాను ఆంగ్ల చరిత్రకారులు అల్లిన కట్టు కథలే ఇవి. అయితే బ్రిటిష్ పాలన అంతమవటంతో అయినా ఆంగ్లేయుల కుటిల నీతికి అడ్డుకట్ట పడిందా అంటే అది లేదు. 1947లో బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భారతదేశం విముక్తి పొందిన తరువాత కూడా మనం సెక్యులర్ దేశంగానే ఉంటాం అంటూ మన తొలినాటి పాలకులు చేసిన భయంకరమైన పొరపాటు వల్ల ఇప్పుడు ఆ నాగాలాండ్ ప్రధాన భారత జన స్రవంతికి దూరమయ్యే పరిస్థితులకు బీజం పడింది. ఇప్పుడు మేము ఒక ప్రత్యేక దేశంగా ఉంటాం, మాకు ఒక ప్రత్యేక దేశ పతాకం ఉంది అని వారు అనడం ప్రారంభమైంది. దానికి కారణం నాగాలాండ్లో చాప కింద నీరులా విస్తరించిన క్రిస్టియన్ మిషనరీల కార్యకలాపాలే. ఎడ్వర్డ్ వింటర్ క్లార్క్ అనే వ్యక్తి యొక్క నేతృత్వంలో మొదటి క్రిస్టియన్ మిషనరీ 19వ శతాబ్దంలోనే, అంటే బ్రిటిష్ వారి పాలన కాలంలోనే నాగాలాండ్లో అడుగుపెట్టింది. ఆ సమయంలో నాగాలాండ్ అంతటా బౌద్ధులు, అనీములు మాత్రమే ఉండేవారు. ఒక్క క్రిస్టియన్ కూడా ఉండేవాడు కాదు. భారతదేశంలోని మిషనరీల పని మతేతర ప్రజలను క్రిస్టియన్ మతంలోకి మార్చడం మాత్రమే కాదు, మతం మారిన వారిని తమ పూర్వపు ఆచారాలకు దూరంగా ఉంచడం, వారు తమ బంధువుల ఇళ్లలో జరిగే వేడుకలకు, పండుగలకు హాజరు కాకుండా చూడడం, ఆ విధంగా వారు తమ రక్త సంబంధీకులను కూడా క్రమంగా దూరమయ్యేలా చేయడం, వారు తమ మాతృభాషను కాకుండా ఇంగ్లీష్ను తమ ప్రధాన భాషగా భావించేలా చేయడం, ఈ విధంగా తమ పని పూర్తి అయిన తరువాత మేము అధిక సంఖ్యాకులం కాబట్టి మాకు ప్రత్యేక దేశం కావాలి అనిపించడం, ఇవన్నీ కూడా ఆ మిషనరీ కార్యకలాపాల యొక్క అజెండాలు. ఒక్క మాటలో చెప్పాలంటే యుద్ధం చేయకుండా దేశాన్ని ఆక్రమించడంలో ఇది ఒక తంత్రం. ఏదైతేనేం 1872లో క్రిస్టియన్ మిషనరీ నాగాలాండ్లో మొట్టమొదటి మతాంతరీకరణ కార్యక్రమం జరిపించింది. ఒకే ఒక వ్యక్తి క్రిస్టియన్ గా మారాడు. అది మొదలుగా ఈ మతాంతరీకరణలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. 1947 తరువాత సెక్యులర్ అనే పదం తగిలించుకుంటే తమను ప్రపంచ దేశాలు మెచ్చుకుంటారు అనే ఒక కీర్తి కండూతితో, ఒక గుడ్డి మోజుతో కాంగ్రెస్ నాయకులు ఈ మిషనరీల కార్యకలాపాలను ఎంతమాత్రం పట్టించుకోలేదు. దాంతో సహజ శత్రువులైన పాములు, పిల్లులు, కాకులు, గుడ్లగూబలు లేని చోట ఎలుకలు విచ్చలవిడిగా పెరిగినట్లు ఈ మిషనరీలు నాగాలాండ్లో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. 2019 నాటికి దాదాపు 20 లక్షల జనాభాలో 98% నాగా ప్రజలను క్రిస్టియన్లుగా మార్చేశారు. కేవలం మిషనరీలే కాదు, రాజకీయ నాయకులు కూడా ఇలా జరిగేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారు. 1963 డిసెంబర్ 1వ తేదీన నాగాలాండ్ను ప్రధాన భారత భూభాగం నుండి ఒక ప్రత్యేక రాష్ట్రంగా విడదీశారు అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. 1964 జనవరిలో ఎన్నికలు జరిగాయి. 1964 ఫిబ్రవరి 11న మొదటి నాగాలాండ్ ప్రభుత్వం ఏర్పడింది. 1967లో నాగాలాండ్ ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన నాగ భాషను అధికార భాషగా రద్దు చేసి దాని స్థానంలో ఇంగ్లీష్ భాషను అధికార భాషగా ప్రకటించింది. తమ రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం మాత్రమే బోధించాలని
తమకున్న అధికారం ద్వారా శాసనం చేశారు. అప్పటి నాగాలాండ్ ముఖ్యమంత్రి నాగా నేషనలిస్ట్ ఆర్గనైజేషన్ పార్టీకి చెందిన టిఎన్ అంగామి. అతడు నాగాలాండ్ మొదటి శాసనసభలో స్పీకర్గా ఉండి నాగాలాండ్ ప్రభుత్వపు మొదటి ముఖ్యమంత్రి అయిన షీలు మీద అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించి అతనిని పదవీ భ్రష్టుణ్ణి చేసి తరువాత తానే స్వయంగా ముఖ్యమంత్రిగా ఎన్నికైనాడు. అంతకు ముందు 1956-57 ప్రాంతంలో నాగా నేషనల్ కౌన్సిల్ కు ప్రెసిడెంట్ గా ఉంటూ భారత ప్రభుత్వం మీద సాయుధ తిరుగుబాటు చేసిన చరిత్ర ఇతడికి ఉంది. ఇదంతా అతడు ఇంగ్లీష్ మీడియం క్రిస్టియన్ మిషనరీ స్కూలులో చదువుకున్నప్పుడు వారు చేసిన జాతి వ్యతిరేక బోధనలను తలకెక్కించుకున్నందుకు ఫలితమే అని వేరుగా చెప్పనవసరం లేదు. అసలు అంగమి అనేది నాగాలాండ్లోని ఒక శక్తివంతమైన వర్గం పేరు. పూర్వం వీరిలో అధిక సంఖ్యాకులు బౌద్ధులుగాను ఫుట్సానా అనుయాయులుగాను ఉండేవారు. క్రిస్టియన్ మిషనరీల పనితనం ఫలితంగా ప్రస్తుతం వారిలో 98% కంటే ఎక్కువ మంది ప్రజలు క్రిస్టియన్లుగా మారిపోయారు. ఈ విధంగా కుట్ర పన్ని అధికారం చేజిక్కించుకుని మిషనరీలకు అంతులేని వరాలను ప్రసాదించి మాతృభాష అయిన నాగా భాషను తొలగించి ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను ప్రవేశపెట్టి ఆనాడు అంగమి వేసిన క్రిస్టియన్ బీజం నెమ్మదిగా మొలిచి క్రమంగా వృద్ధి చెంది ఫలించి ఈనాడు క్రిస్టియన్ మహావృక్షం అయ్యింది. దాదాపు నాగాలాండ్ రాష్ట్ర ప్రజలందరూ ఇప్పుడు క్రిస్టియన్లుగా మారిపోయారు. మతం మారడంతోనే వారి దేశభక్తి కూడా మతభక్తిగా మారిపోయింది. వారు అధిక సంఖ్యాకులు అయ్యేసరికి ఆ మిషనరీలకు పట్ట పగ్గాలు లేకుండా పోయాయి. ఇప్పుడు ఆ నాగా ప్రజల చేతనే మేము ప్రత్యేక దేశంగా ఉండాలని నినాదాలు చేయిస్తున్నాయి మిషనరీలు. ఈ విధంగా నాగా ప్రజలు క్రిస్టియన్లుగా మారడం ద్వారా మొదట తమ బంధుత్వాలను కోల్పోయారు, తమవైన ప్రత్యేక ఆచారాలను కోల్పోయారు, తమ భాషను కోల్పోయారు, చివరకు తమ భారతీయతను కూడా కోల్పోయి తమను తామే స్వయంగా కోల్పోతున్నారు. ఇవన్నీ మనకెందుకు అనేవాళ్లు ఎవరైనా ఉన్నారా? చరిత్ర నుండి నేర్చుకోవాల్సిన కొన్ని అంశాలు తప్పకుండా ఉంటాయి. నేర్చుకుంటే సరిపోదు, కొందరు చేసిన తప్పులను మళ్లీ మనం చేయకుండా ఉండాలి. నాగాలాండ్లో ఏమి చేయాలో కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ మన సంగతి ఏంటి? నాగాలాండ్లో అంగమి ముఖ్యమంత్రిగా ఉంటూ మిషనరీలను ప్రోత్సహించడం, ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టడం వంటి పరిస్థితులు ఇప్పుడు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కనిపిస్తున్నాయి. అత్యధిక సీట్లతో అధికారాన్ని పొందిన మన ప్రస్తుత ముఖ్యమంత్రి క్రిస్టియన్ మతాన్ని ప్రచారం చేయడానికి ముందుకొచ్చిన ప్రతి వాడికి పాస్టర్ అని పేరు పెట్టి వారికి నెల నెల నజరానాలు అందించడం జరుగుతోంది. తెలుగు భాషకు పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేయకుండా, అసలు అటువంటి మాటే తలపెట్టకుండా తెలుగు మీడియంలో చదువుకున్న వారికి సరైన ఉద్యోగ అవకాశాలు లేవని కుంటి సాకులు చెబుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను అధికారికంగా చొప్పించడం జరుగుతోంది. రేపు సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం తీసుకురాబోతున్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. ఆనాటి నాగాలాండ్ ముఖ్యమంత్రిగా టిఎన్ అంగామి నాటిన అవే విషబీజాలను ఈనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ నాటుతున్నాడు. ఆనాటి అంగామిలాగే నేడు జగన్ కూడా ఒక రహస్య లక్ష్య సిద్ధి కోసం పనిచేస్తున్నట్టుగా అనిపిస్తోంది. అతడు గొప్ప పట్టుదల కలిగినవాడు అని అతడి మీద అభిమానం ఉండవచ్చు, అందులో కూడా తప్పులేదు. కానీ మన భాష మీద, మన సంస్కృతి మీద ప్రత్యక్షంగాను పరోక్షంగాను జరుగుతున్న దాడులను మనం చూస్తూ సహించరాదు, తీవ్రంగా వ్యతిరేకించవలసిందే. ఆత్మరక్షణకు పూనుకోని మనుషులు నశించిపోతారు లేదా బానిసలైనా అవుతారు. ఎప్పటికైనా వ్యక్తి కంటే జాతి ముఖ్యం, దేశమే ముఖ్యం, తరతరాల సంస్కృతిని కొనసాగించడము ముఖ్యమే. తస్మత్ జాగ్రత్త.